అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి. మనం ఎప్పుడు డబ్బులు పట్టుకొని ఉండాలి, మనం డబ్బులు ఎప్పుడు మన ఇంట్లో ఉండాలి, మనం ఎప్పుడు ఇబ్బంది లేకుండా ఉండాలి. అది ఎలాగా అని మీరు అనుకుంటున్నారు కదా, దానికి నేను సొల్యూషన్ అనేది చెప్తానండి. చాలా మందికి మనము కొద్దిగా శ్రమ పడితే మన చేతిలో డబ్బులు ఎప్పుడు ఉంటాయి. మనం కష్టపడండి మనకు డబ్బులు వస్తాయి అంటే అది ఒట్టి మాటే కదా. అందుకనేసి కష్టం అంటే ఎలాంటిది, అది కూడా తేలిగ్గా మనము సింపుల్గా తేలిగ్గైన పనులు చేయవచ్చు. అది ఎలాగంటే ఇంట్లో కూర్చొని మనము ఇన్ని డబ్బులు మనము సేవ్ చేసుకోవచ్చు జాగ్రత్తగా. చూస్తున్నారు కదా, ఇప్పుడు నేను చాలా వరకు బోర్డు చెప్పుకుంటూ వచ్చాను చాలా మందికి. ఇప్పుడు మన ఇంట్లో ఎప్పుడు ఇలాగ డబ్బులు పట్టుకొని ఉండాలా, మనకు డబ్బులు ప్రాబ్లం ఉండకూడదు అని చెప్తే కనుక జస్ట్ కొద్దిగా శ్రమ అయితే పడాలంతే. ఇప్పుడు చూడండి, నేనైతే కనుక ఎప్పుడు డబ్బులు అనేది లెక్క పెడుతూనే ఉంటాను, డబ్బులు ఇలాగ లెక్క పెడుతూనే ఉంటాను అస్తమానం. ఎందుకంటే నేను ఎక్కువగా శ్రమ పడుతూ ఉంటాను, ప్రతి దానికి శ్రమ పడుతుంటాను. అంటే ఇంకా మనకు బతకనీగా డబ్బులు కావాలా, ఇంపార్టెంట్ డబ్బే. మనకి ఒక జ్వరం వచ్చినా, మనకి ఏమైనా ఫుడ్ తినాలన్నా, ఏమైనా బట్టలు కొనాలన్నా, ఏ వస్తువుకైనా కానీ సరే, ఇరుగు పొరుగుతో కూడా మనం బాగుండాలన్నా కానీ సరే, మన దగ్గర 4 డబ్బులు ఉంటేనే ఎవరైనా కానీ సరే పలకరిస్తారు, మాట్లాడతారు, మనకు దగ్గరగా ప్రేమగా పిలుచుకుంటారు. అందుకనేసి మనం కష్టపడితే డబ్బులు సంపాదించవచ్చు. ఈజీగా అయితే రావు, కష్టపడాలా. కాకపోతే కనుక మరీ అతి కష్టం లేకుండా ఇంట్లోనే కూర్చొని కాలు మీద కాలు వేసుకొని అయినా కానీ సరే 1 గంట మనం శ్రమ పడితే ఇలాంటి బాక్సులు డబ్బాలు ఎన్నైనా కానీ సరే డబ్బా పైన డబ్బా దాచుకొని మన డబ్బు అనేది జాగ్రత్త చేసుకోవచ్చు. అది ఎలాగంటే ఇంకా ఇప్పుడు మనం ఇంట్లోనే ఉంటాం, మన ఫ్యామిలీ వరకే మనం కష్టపడకుండా కొద్దిగా ఎక్కువ శ్రమ పడి మనము పిండి వంటలు ఇలాంటి పండుగ సీజన్ వచ్చినప్పుడు మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక 10 మందికి చెప్పేసి ఉండాలా. లేదంటే ఈ మధ్యకాలంలో మనకి యూట్యూబ్ ఛానల్ బాగా యూస్ఫుల్గా ఉంది కదా, యూట్యూబ్ ఛానల్లో అయినా కానీ సరే మనం చిన్నగా క్రియేట్ చేసుకోవాలన్నమాట. ఎవరికైనా కానీ సరే, ఏవైనా కానీ సరే, స్వీట్లు కానీ ఏమైనా కానీ సరే మనకు కావాలనుకుంటే కనుక చిన్న ఆర్డర్లు మేము ఇలా చేసి ఇస్తాము అనేసి ఫంక్షన్లకు, పెళ్లిలకు, లేకపోతే ఇంక ఇలా పండగలకు ఇలాగ మనం ఏవైనా పిండి వంటలు అంటే ఈరోజు మంచి ఫ్లవర్స్తో నేను మీ ముందుకు వస్తున్నాను. ఈరోజు నేను సోయానా గులాబీ పువ్వులు అయితే ఇంకా చేసానండి ఇంట్లో. సోయానా ఇలాంటివి డ్రై ఫ్రూట్స్ అంటే డ్రైగా ఉంటాయి, ఇవి మళ్ళీ అంత ఫాస్ట్గా పాడవవు. ఇలాంటివి అయితే ఇంకా ఇలాంటివి కూడా మనము వండుకొని చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ఇలాంటి కొద్దిగా ఆలోచనలు చేసుకున్నాం అనుకోండి, పిండి వంటలు అంటే జంతికలు కానీ, లేదంటే ఇంకా మనం ఇలాగ పువ్వులు కానీ, లేకపోతే సున్నుండలు కానీ, అరిసెలు కానీ మనము ఆర్డర్లు తీసుకోవాలన్నమాట. ఫంక్షన్లకి కానీ పండగలకు కానీ ఆర్డర్లు తీసుకోవాలా. ఆర్డర్లు తీసుకుంటే కనుక మనకి ఏమవుతుందంటే కనుక మనం ఒక్కళ్ళు చేయాలంటే కనుక కష్టంగా ఉంటే కనుక మనం కొద్దిగా బిజీ అయిపోయినాం అనుకోండి, మనకు బిజినెస్ అనేది కొద్దిగా బాగుందనుకోండి, అప్పుడు ఒకరిని ఇద్దరిని మనము మనలో షేర్ చేసుకొని వాళ్ళకు కూలీలాగా ఇచ్చేసి మనం మొత్తం కుకింగ్ అనేది వండిచ్చేసి ఆర్డర్లకు మనం ఒప్పేసుకొని ఆర్డర్లు అనేది సక్రమంగా చేసామనుకోండి, ఒకరు ఆర్డర్ ఇచ్చిన వాళ్ళు మళ్ళీ ఒక 10 మంది చెప్తూనే ఉంటారనమాట. మనం పర్ఫెక్ట్గా చేసి ఇస్తే కనుక ఆ ఆర్డర్ అనేది వాళ్ళకి నచ్చింది అనుకోండి, ఏవైనా కానీ సరే పిండి వంటలు, జంతికలు, సున్నుండలు, అరిసెలు, కర్చికాయలు, లడ్డు, బాదుషా, కాజా ఇలాంటివి మనము పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. పర్ఫెక్ట్గా నేర్చుకున్న తర్వాత ఇలాంటివి ఆర్డర్స్ మనం 10 కేజీలు, 15 కేజీలు, 20 కేజీలు అలాగ బోల్డ్ మంది ఆర్డర్లు ఇస్తారనమాట. ఏవైనా కానీ సరే జస్ట్ ఇలా పండుగలు వచ్చినప్పుడు కూడా 5 కేజీలు, 3 కేజీలు ఇలాంటివి కూడా ఒప్పుకోవచ్చు. ఇలాంటి దాంట్లో కూడా మనం ఇంత అని మనం ఒప్పేసుకొని మనం మంచి నాణ్యతతో మంచి అంటే ఇంకా 10 మంది చూసినా కానీ సరే ఆ ఫుడ్ని ఇష్టపడాల. అలాంటి ఫుడ్ మనం రెడీ చేస్తే కనుక మనకేమవుతుందంటే కనుక ఇంకా ఒక 10 మందికి మనము చేసి ఇచ్చినట్టు ఉండాలన్నమాట, అందుబాటులో ఉండాల. అప్పుడు అలాంటప్పుడు మనకి ఏమవుతుంది అంటే కనుక మంచి ఆర్డర్స్ మన దగ్గరకు వస్తారు, కోరుండి మళ్ళీ మన దగ్గరకు వస్తారు. అలాంటప్పుడు అలాంటి ఆర్డర్లు మనం తీసుకొని కష్టపడి మనము ఇలాంటి చిన్న బిజినెస్లు చేస్తే మనకు ఇంట్లో పొదుపు ఉంటుంది, డబ్బు ఉంటుంది, మనం బయటికి వెళ్ళవసరం లేదు, ఎక్కడికి బయటికి వెళ్ళే అవసరం లేదు. మన ఫ్యామిలీతో ఉండాలా, హ్యాపీగా పిల్లలతో చూసుకోవాలా, హస్బెండ్తో చూసుకొని మనం ఇంట్లో ఇలాగ చక్కగా ఇలాంటి బిజినెస్లు చేసుకుంటే కనుక చాలా వరకు మనము ఇలాంటి బిజినెస్లు చాలా మంది బోల్డ్ మంది చేసుకుంటున్నారండి. ఇంకా మీ వరకు నా ఛానల్ యూస్ అవ్వకపోతే కనుక మీ దగ్గర నిజంగా టాలెంట్ ఉంటే కనుక ఇవి ఎలా నేర్చుకోవాలా, ఇవి ఎలాగ నేర్చుకోవాలి, కొలతలు ప్రకారంగా కరెక్ట్గా పర్ఫెక్ట్గా మీరు వంటలు మాత్రం బాగా నేర్చుకొని ఇలాంటి పిండి వంటలు పండగల పూట కొడుక మీరు పెళ్లిలకు పెద్ద ఫంక్షన్లకు మీరు ఒప్పుకోకపోయినా చిన్న పండగలైనా కానీ సరే మీరు ఒప్పుకొని ఇలాంటప్పుడు డబ్బు మీద డబ్బు
బాగా సంపాదించవచ్చు. అంటే సింపుల్, పెద్ద కష్టమైన సున్నుండలు ఈజీ, అరిసెలు ఈజీ, జంతికలు ఈజీ, ఇలాంటి గులాబ్ పువ్వులు ఈజీ, ఇలాంటి పిండి వంటలలో కష్టం లేనివి కాజాలు ఈజీ, బాదుషాలు ఈజీ చేయాలనుకున్న వాళ్ళకు ఒక్కసారి 2 సార్లు మీరు చిన్న ట్రైనింగ్ అన్నా తీసుకోవాలి. లేదంటే కనుక యూట్యూబ్ ఛానళ్ళలో బోల్డ్ రకాల మనకు పిండి వంటలు ఉన్నాయి. ఒకసారి 2 సార్లు మీ ఫ్యామిలీ మెంబర్స్కి మీరు ఒక అర కేజీ, పావు కేజీ, అర కేజీ, పావు కేజీ, ఒక 2-3 సార్లు వండి పెట్టండి. వండి పెట్టిన తర్వాత వాళ్ళకి నచ్చాయి అనుకోండి, అలాంటప్పుడు మీరు కొద్దిగా బయట చిన్న ఆర్డర్లు కూడా తీసేసుకోండి. బయట ఆర్డర్లు తీసుకున్న తర్వాత మీకు చిన్న చిన్నవి ఆర్డర్లు తీసుకోండి. పండుగలవి అయితే ఇంకా 3 కేజీలు, 4 కేజీలు, 5 కేజీలు అలా ఒక 10 మందివి 15 మంది ఆర్డర్లు తీసుకున్నారనుకోండి, వాళ్ళు 3-4 రోజుల నుండి ముందే చెప్తారు మీకు. అవి పెద్ద కష్టమైన పని కాదు. ఎన్నైనా కానీ సరే ఇలాంటి పిండి వంటలు మనం చేసి వాళ్ళకి అందుబాటులో ఇచ్చినట్టుగా అయితే కనుక ఆర్డర్లు మన దగ్గరకు వస్తాయండి. మనం నాణ్యతగా మంచి క్వాలిటీగా చేసి ఇచ్చామనుకోండి, మన బిజినెస్ చాలా బాగా పెరుగుతుంది. పైనుండి వచ్చేసి మీకు బిజినెస్ పెరిగినప్పుడు మీ చుట్టుపక్కల వాళ్ళకు మీరు కూలీగా వాళ్ళకి 2-3 కూలీ ఇస్తూ మీరు వాళ్ళని పెట్టుకొనైనా కానీ సరే ఈ బిజినెస్ మీరు నడపగలుగుతారు అనమాట. ఎలా ఉంది చూస్తున్నారు కదా. చాలా మటుకు చాలా మంది ఇలాంటి బిజినెస్లలో చాలా సక్సెస్ఫుల్ అయిన లేడీస్ బోల్డ్ మంది ఉన్నారు. చాలా వరకు బోల్డ్ మంది ఉన్నారండి. ఎంతమంది అండి ఈ మధ్యకాలంలో చూడండి, పూతరేకులు కూడా లేడీసే చేస్తున్నారు. పూతరేకుల బిజినెస్ ఎంతవరకు వెళ్ళింది, మన విదేశాలు దాటేసి బయటికి వెళ్ళిపోతున్నాయి పూతరేకులు కూడా. వాళ్ళు కూడా మనలాంటి లేడీసే కదా, వాళ్ళు అంత చక్కగా పూతరేకులు చేస్తున్నారు. అంటే ఇంకా వాళ్ళు కూడా స్వయాన్ని నేర్చుకుని, అంటే వాళ్ళు సొంతంగా ఏమి రాదు, లేదంటే వాళ్ళ ఇంట్లో పరంపర ఎవరైనా చేస్తూ ఉంటే ఇంకా ఆ చూసి అలవాటు మీద వాళ్ళు పూతరేకులు చేస్తున్నారు అనుకోండి. మన పూతరేకులు చేయడానికి అంత అనుభవం లేదు, అది పక్కన పెట్టండి సబ్జెక్టు. ఇలాంటివి అయితే ఇంకా మీరు చాలా వరకు నేను చెప్పినవి పిండి వంటలు 4-5 రకాలు చెప్పాను. ఇలాంటి చిన్న పండగలకు మీరు ఇలాంటివి ఏవైనా కానీ సరే మీరు చేసినట్టుగా అయితే కనుక మీరు డెఫినెట్గా వద్దన్నా కానీ సరే చేతి నిండా డబ్బులు ఇలాగా ఎప్పుడు మీరు ఏ డబ్బా అంటే కనుక ఏ జీలకర్ర డబ్బా తీసినా, ఏ అవాల డబ్బా తీసినా కానీ సరే డబ్బు ఉంటుందండి. ఎందుకంటే కనుక మీరు ఖాళీగా లేకుండా ఇలాంటప్పుడు చిన్న ఫంక్షన్లకి పండగలకి ఇలాంటిగా ఒప్పేసుకొని మీరు ఇలాంటి బిజినెస్లు చేసుకొని ఇంటి నిండా డబ్బు ఎత్తి పెట్టుకోవచ్చు. మీరు తెలుసా, కొద్దిగా శ్రమ అయితే పడాల. మరి శ్రమ పడకుండా మనం ఖాళీగా కూర్చొని మనకు డబ్బులు వచ్చి పడిపోవాలంటే అలా పడిపోవాలి. అలా ఎలా పడిపోతాయి చెప్పండి. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చొని మాట్లాడితే నాకు డబ్బు పడిపోతుందా? పడిపోదు కదా. నేను ఇంట్లో పని మానేసుకొని అన్ని వదిలేసుకొని మీకోసము అంటే నా తరపు నుండి 2-3 ఇలాంటి బిజినెస్ నేర్చుకుంటే వాళ్ళ ఫ్యామిలీ బాగుంటారు, నాకు కూడా కొద్దిగా బాగుంటుంది. నేను కూడా కొద్దిగా అంటే ఇంకా నాకు కూడా నా మెచ్యూరిటీ అనేది నాకు పెరుగుతుంది. బిజినెస్ ప్రకారంగా మీకు కూడా కొద్దిగా 4 మాటలు చెప్పేటోళ్ళు ఇంత సోయాన ఇంత బాగా కూర్చొని ఇంత అంటే ఒక పాపకు ఒక టీచరు సబ్జెక్ట్ ఇచ్చినట్టుగా ఎవరు చెప్పరండి ఈ మధ్యకాలంలో అయితే ఇంకా ఎవ్వరు చెప్పరు. అయినా కానీ సరే నేను పదే ఎందుకు చెప్తున్నానంటే బిజినెస్ల గురించి లేడీస్ చాలా మటుకు ఏం చేయాలనో తోయక అసలు వాళ్ళ కష్టం అనేది కూడా తెలియదు. కష్టం అనేది తెలుసు, డబ్బు ఎలా సంపాదించాలనేది తెలియదు. అలాంటి వాళ్ళకు కొద్దిగా ఐడియా అనమాట, జస్ట్ ఐడియా. చాలా మంది సంపాదించాలనే ఐడియా ఉంటుంది కానీ ఎలాగా అనే ఒక రూట్ అనేది దొరకదు వాళ్ళకు. ఆ రూట్ ఎలాగా అంటే ఇంకా మనం చెప్పాలా, కొంతమందికి మనం చెప్పేసి ఉంచాలన్నమాట. ఇప్పుడు ఎవరైనా బిజినెస్ పెట్టే ఏంటనే ఏం చేస్తారు, వాళ్ళ బిజినెస్ అలవాటు లేదు, వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేస్తారు. ఎక్కడి నుండి స్టార్ట్ చేస్తారు వాళ్ళు? స్టార్ట్ అంటే ఇంకో ఒక 10 మందికి ముందే చెప్పి ఉంచుతారనమాట. ఇలా మేము బిజినెస్ అనేది మొదలు పెడుతున్నాము అనేసి. ఎందుకు చెప్తారంటే ఇంకా వాళ్ళకు ఇంకొక 10 మంది చెప్పుకుంటారనేసి, ఇంకొక 10 మంది చెప్పుకుంటారనేసి అలాగే బిజినెస్లు అనేవి మొదలు పెట్టుకుంటారనమాట. ఇప్పుడు మనం ఇంట్లోనే ఉండేసి ఇలాంటి ఆర్డర్లు అంటే ఈ మధ్యకాలంలో మనకు యూట్యూబ్లో అయినా కానీ సరే, ఫేస్బుక్లో అయినా కానీ సరే, దేనికైనా కానీ సరే మనకు అన్ని అందుబాటులో ఉన్నాయి. దానిలో మనం అప్లోడ్ చేయాలన్నమాట. మా ఫలానా అడ్రస్ మేమైతే కనుక ఎప్పుడైనా పండుగలకు ఫంక్షన్లకు దేనికైనా కానీ సరే మేము ఇవి అంటే మీకు రానివి వదిలేయండి, మీకు ఈజీగా ఉన్న ప్రాసెస్ మీరు ఎంచుకోండి. మాకు ఆర్డర్లు ఇవి ఇస్తే ఇంకా మేము పర్ఫెక్ట్గా మేము ఇలాంటి పిండి వంటలు మీకు చేసి మీకు చేరుస్తాము, మీ ఇంటి వరకు మేము తెస్తాము అనేసి మీరు ఆర్డర్లు ఇచ్చారని వాళ్ళు చెప్పారనుకోండి, వాళ్ళు మీకు చక్కగా ఆర్డర్లు ఇచ్చేసి వెళ్తారనమాట. మీరు కేజీకి మీ ఆయిల్ అయినా, ఘీ అయినా, షుగర్ అయినా, పిండి అయినా ఎంత అవుతుందో మీ కూలీతో సహా మీరు వసూలు చేసుకోవచ్చు. కేజీకి ఇంత అనేసి నాణ్యతగా బాగా టేస్టీగా నాణ్యతగా 100% నీట్గా చేశారనుకోండి, ఎవరైనా కానీ సరే ఆర్డర్లు ఇవ్వడానికి కూడా రెడీగా ఉంటారు. ఇప్పుడు మీరే ఉన్నారు, సపోజ్ ఎక్కడైనా కానీ సరే చిన్న ఫంక్షన్ జరుగుతుందంటే ఇప్పుడు మధ్యకాలంలో ఎవరు వండుకోవడం లేదు, మనుషులు బయటికి వెళ్ళేసి ఆర్డర్ ఇచ్చేసి వస్తున్నారు. ఆర్డర్ ఎక్కడి నుండి ఇస్తున్నారు వాళ్ళు? మళ్ళీ 10 మందికి తెలిసితేనే కదా ఫలానా దగ్గర ఆర్డరు. ఏదైనా కానీ సరే కుకింగ్ బాగా చేస్తారా,
ఫంక్షన్లకైనా పెళ్లిళ్ళకైనా దేనిలకైనా కానీ సరే అక్కడికి వెళ్ళి మనం ఆర్డర్ ఇచ్చేసి వచ్చేద్దాం అనేసి వెళ్తూ ఉంటారు చూడండి. అలాగా చిన్న చిన్న పిండి వంటలు పండగల పూటలకి పెద్ద పెద్దవి లేకపోయినా పర్వాలేదు, లేడీస్ ఒకరం ఇద్దరమైనా కానీ సరే సున్నుండలైనా జంతికలైనా గులాబీ పువ్వులైనా అరిసెలైనా ఇలాంటివి బొబ్బట్లైనా ఇలాంటివి చాలా ఈజీగా ఇంట్లో మనము చేయవచ్చు. 4-5 కేజీలు అయితే ఇంకా ఈజీగా చేయవచ్చు అండి. కాకపోతే ఇంకా మీకు 4-5 కేజీలు ఒకరికి కష్టం అనుకుంటే ఇంకా వాళ్ళకు ఒక 200-300 కూలీలాగా ఇచ్చేసి అయినా కానీ సరే మీరు వాళ్ళకి దగ్గర పెట్టుకొని అయినా కానీ సరే మీరు ఇలాంటి కుకింగ్లు చేయించుకొని బిజినెస్ చిన్నగా ప్రారంభం చేశారనుకోండి, మీకే అంటే మీకే ఇంకా మంచి మంచి ఐడియాలు వస్తాయి అనమాట. అంటే బిజినెస్ అంటే ఏంటిది అనేది మీకు కూడా కొద్దిగా ఐడియా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు నేను చెప్పిన సొల్యూషన్, నేను చెప్పిన 4 మాటలు మీకు నచ్చినట్టుగా అయితే జస్ట్ ఒక లైక్ అయితే చేయండి, షేర్ అయితే చేయండి, కామెంట్ అయితే చేయండి. మీకు ఈ వీడియో మీకు అంటే మీకు పనికి వచ్చినా కానీ సరే మీరు చేయలేకపోతే ఇంకొకరైనా సరే ఇంకొకరికైనా కానీ సరే ఈ పనికి వస్తుంది అనమాట. వాళ్ళు చేయగలుగుతారనమాట. వాళ్ళ వరకు ఈ యూస్ వెళ్ళకపోతే ఇబ్బంది పడిపోతారు. అందుకనేసి జస్ట్ ఒక లైక్ అయితే కొట్టండి అబ్బా. ఇంకా మీరు చేయకపోయినా కానీ సరే ఇంకా 10 మందిలో 1-2-3కైనా కానీ సరే యూస్ఫుల్ అవుతుంది ఈ వీడియో. అందుకనేసి నేను మళ్ళీ చెప్తున్నాను, ఒక లైక్ అయితే కొట్టండి. థ్యాంక్ యూ సో మచ్. అల్లా హాఫీజ్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. బాయ్ బాయ్. సీ యూ.